దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్నారు. చనిపోయిన బాలిక బిడ్డలందరికీ హృదయపూర్వకంగా ఎస్సీ గణపురం నియోజకవర్గ పక్షాన మరి అమరులైన బాలిక బిడ్డలందరికీ ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. వారు చేసిన త్యాగం తప్పకుండా వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ దేవుడు వారికి మోక్ష భాగ్యాన్ని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఇక నిన్న బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల శ్రమతో గెలిచిన కడియం శ్రీహరి నిస్సిగ్గుగా మరి ఏ రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఎమ్మెల్యే పదవి స్పీకర్ ముందు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి సమక్షంలో నిలబడి పచ్చి అబద్ధాలు మాట్లాడడం జరిగింది. త్రికరణ శుద్ధితో దేవుడి సాక్షిగా నేను ప్రమాణము చేస్తున్నాను అని ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి ప్రమాణం చేసిన ఆ పుణ్యస్థానంలో అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి కిలోగోతాడిచ్చే విధంగా, అవమానకరంగా, రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా నిస్సిగ్గుగా మరి అబద్ధాలు ఆడడం జరిగింది. నేను ఇంకా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, సభ్య సమాజము సిగ్గుపడే విధంగా లోకం చూస్తుంది కదా, ఏమనుకుంటారనే ఏమాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా పెళ్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని ఎవరు చూస్తలేరు అన్నట్టు యావత్ తెలుగు రాష్ట్రాలు రెండు, ముఖ్యంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, నిన్న కడియం శ్రీహరి మాట్లాడిన మాట్లాడితే అందరూ కూడా ముక్కు మీద వేలేసుకున్నారు. అఫ్సోస్ అయిపోయింది, ఆగమైపోయింది. ఏంటి కడియం శ్రీహరి అందులో ఆంధ్రప్రదేశ్ లో 4 పోర్ట్ఫోలియోలు, మార్కెట్ శాఖ, సోషల్ వెల్ఫేర్ శాఖ, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, 4 శాఖలు ఆంధ్రప్రదేశ్ లో అనుభవించడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలుగు దేశంలో ఉన్నప్పుడు అందరికీ సుపరిచితుడు, ఇప్పుడు కూడా ఒక దళిత నాయకుడిగా సుపరిచితుడు. ఈరోజు దళితులందరూ కూడా తల ఉంచుకునే విధంగా, ఒకవేళ పార్టీ మారితే నిర్భయంగా, నిర్మోహమాటంగా నేను అభివృద్ధి కోసము కాంగ్రెస్ లోకి పోయినా అని చెప్పేసి చెప్పుకునే ధైర్యం ఉండాల, లేదా నా బిడ్డ కోసం పోయినా అని చెప్పుకునే సాహసమన్నా ఉండాలి, లేదా బిఆర్ఎస్ పార్టీ విధానాలను నచ్చకపోతే ఆ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు కాంగ్రెస్ కు పోవచ్చు, రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ అవ్వ కావాలి, బువ్వ కావాలి అన్నట్టు మాపడుతుంటే తింటా, వండదాకా ఉంటా అన్న సందంగా ఈరోజు పదవేమో బిఆర్ఎస్ పార్టీ నుండి వచ్చింది, అనుభవిస్తున్నదేమో కాంగ్రెస్ ప్రభుత్వంలో. నిస్సిగ్గుగా నిన్న మాట్లాడిన మాట చూస్తే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, స్వయంగా స్పీకర్ ముందే పచ్చి అబద్ధాలు, న్యాయవాదుల ముందే పచ్చి అబద్ధాలు. ఏదైతే బిఆర్ఎస్ నాయకులు నన్ను కాంగ్రెస్ అంటున్నారో అవి మొత్తం కూడా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టి అని మాట్లాడము నిజంగా సిగ్గుచేటు.
ఏ చాటున ఆయన చేసిన పాపాలను కడుక్కోవాలని చూస్తా ఉన్నాడు. ఏ చాటున దాన్ని అడ్డు పెట్టుకొని తన పాపాలన్నీ కడుక్కోవాలని చూస్తున్నాడు. ఆడియోలు, వీడియోలు, మీటింగ్లలో కనిపించిన మనుషులందరూ కూడా ఏఐ సృష్టి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన స్పీకర్ ముందు మాట్లాడే క్రమంలో తడబడుతున్నాడు, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. నీవు దీపాదాస్ మున్షి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆమె సమక్షంలో పార్టీలో చేరినవు కదా అంటే ఆమె ఎవరో నాకు తెలియలేదని ఒకసారి, అదంతా ఏఐ సృష్టి అని ఇంకొకసారి, అది మొత్తం కూడా బిఆర్ఎస్ నాయకుడు కల్పిస్తున్న కట్టుకథ అని చెప్పేసి మాట్లాడడం సిగ్గుచేటు. ఆ వీడియో కూడా నేను చూస్తాను. ఆ రకంగా ఒక మున్షినే కాదు, మొన్నటి వరకున్న ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దగ్గర కావచ్చు, రాహుల్ గాంధీ గారి దగ్గర కావచ్చు, ఖర్గే దగ్గర కావచ్చు, సోనియా గాంధీ గారి దగ్గర కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొన్న వచ్చిన వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి పక్కన మున్సిపాలిటీ ఎన్నికల్లో కావచ్చు, అనేక కార్యక్రమాల్లో కాంగ్రెస్ కండువ కప్పుకొని నిస్సిగ్గుగా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, మొన్న మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి అని ఒక పక్క చెప్తూనే కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్లు దూషించడం, కేటీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు దూషించడం, బిఆర్ఎస్ పార్టీని అనేక రకాలుగా వాడుకొని 10 సంవత్సరాలు అన్ని పదవులు అనుభవించి అన్ని కూడా ఏఐ సృష్టి అని మాట్లాడడం నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రత్యేకంగా కాంగ్రెస్ అభిమానులు వారందరినీ కూడా అవమానపరిచినట్టే. కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అవమానపరిచినట్టే. సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అవకాశవాద రాజకీయాలు చేసే నీ అనుచరులకు మాత్రమే నామినేటెడ్ పదవులు ఇచ్చినాం. లింగాల జగదీష్ రెడ్డి అనే సీనియర్ నాయకుడు రఘునాథ్ నుంచి, సంజీవరెడ్డి అని సీనియర్ నాయకుడు లింగాల కనుక నుంచి, వెంకటరెడ్డి సీనియర్ నాయకుడు అక్కడి నుంచి, అనేక మంది ఇక్కడ వెంకన్న కావచ్చు సీనియర్ నాయకుడు, మా నరేందర్ రెడ్డి గారు ఉన్నారు సీనియర్ నాయకుడు, అనేక మంది సీనియర్ నాయకులను కూడా పక్కకు పెట్టేసి నీ అనుచర వర్గానికి పదవులు ఇచ్చినావు. 10 ఏళ్ళు బిఆర్ఎస్ పార్టీ మీద ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను దూరం పెట్టినావు. ఈరోజు మళ్ళీ ఇప్పటికీ నేను బిఆర్ఎస్ పార్టీని అని చెప్పేసేమో లోపల మియావు మియావు అంటున్నావు, అసెంబ్లీలో బయటకు వచ్చే వరకు గాంధిస్తున్నావు నేను కాంగ్రెస్ అని. ఇదెక్కడి ద్వంద్వ వైఖరి కళ్యాణ్ శ్రీ గారి? తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అభివృద్ధి కోసం కాంగ్రెస్ అన్నది ఏఐ సృష్టిన, కావ్యను గెలిపించడానికి కారు కూతలు కూసి బిఆర్ఎస్ పార్టీని తిట్టి కాంగ్రెస్ మెచ్చుకున్నది ఏఐ సృష్టినైనా. అనేక మంది బిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్లకు నామినేటెడ్ పదవులు ఇచ్చినవు, అది ఏఐ సృష్టినైనా?
కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వాలి అసలైతే పదవులు. వాళ్ళందరూ నా అనుచరులు, వాళ్ళ బ్రహ్మారెడ్డి కావచ్చు, రాంబాబు కావచ్చు, శ్రీధర్రావు కావచ్చు, ఎవరైతే నామినేటెడ్ అయిన వాళ్ళు కావచ్చు, సర్పంచ్ టికెట్లు, అదేవిధంగా కౌన్సిలర్ టికెట్లు పొందిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నాయకులు, వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కాదు. నిజంగా కాంగ్రెస్ 10 ఏళ్ళు కష్టపడి అధికారంలోకి వస్తే, నమ్మి నానకొస్తే పుచ్చిపురమైనట్టు ఇలా అవకాశవాదంగా కాంగ్రెస్ పార్టీలకు పోవడమే కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా అవమానపరుస్తూ ఉన్నాడు. కడియం శ్రేయర్ గారికి చీము నెత్తురు ఉంటే, ఆయన మనిషి అయితే ఇప్పటికైనా టాల్ లీడర్ అని చెప్పే కడియం శ్రేయర్ ఏఐని అడ్డు పెట్టుకొని ప్రజలు ఇచ్చిన తీర్పును తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నాం. కడియం శ్రేయర్ దానికి ఒక్కటే హెచ్చరిక, లేదా చివరికి ఒక డిమాండ్, లేదా మూడోది సవాల్ చేస్తా ఉన్నా. ఈరోజు దాదాపు 65 సంవత్సరాల నుంచి దళితుడు కూడా కాని, అంటే నకిలీ దళితుడైన నువ్వు రాజ్యాంగం కల్పించిన, అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని అనేక ప్రభుత్వ రాజకీయ పదవులు అనుభవించడం నువ్వు, నీ కుటుంబం మొత్తం కూడా. ఈరోజు గన్పూర్ నడిబొడ్డునున్న అంబేద్కర్ గారి సెంటర్ దగ్గర రాజ్యాంగం కల్పించిన హక్కు ఈరోజు నువ్వు ఎమ్మెల్యే కాగలిగినావు. అంబేద్కర్ గారి విగ్రహ సాక్షిగా నువ్వు కాంగ్రెస్ పార్టీనా బీఆర్ఎస్ పార్టీనా రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చెప్పి అంబేద్కర్ గారి సాక్షిగా నువ్వు అక్కడ ప్రమాణం చేయాలి. ఇట్స్ మై డిమాండ్. నిన్నెప్పుడున్నా మేము రాజీనామా చేయమని అడగని మొన్ననే చెప్పిన. ఆర్టికల్ 52వ సవరణ చేసి 10th షెడ్యూల్లో పెట్టి ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. రాజ్యాంగాన్ని సంఖలో పట్టుకొని తిరుగుతున్నది రాహుల్ గాంధీ గారు. పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టి చంపండి అన్నది రేవంత్ రెడ్డి గారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారే చిలక పలుకులు నేర్పి మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే, పార్టీ కోసం మాత్రం, అభివృద్ధి కోసం మాత్రమే రేవంత్ని కలిసిననే మాటలు పలికించడం అంటే నిజంగా సిగ్గుచేటు. ఒకవేళ కనుక కడియం శ్రేయర్ అనుకుంటున్నాడు నేను స్పీకర్ దగ్గర నుండి పార్టీ ఫిరాయించి చట్టాన్ని తప్పించుకుంటాను, నా మీద వేటు పడదు, ఎందుకంటే ఇప్పటికీ 8 మంది మీద పడలేదు కాబట్టి నా మీద పడదు, దానం నాగేందర్ మీద పడదని ఆశతో ఉన్నాడు. కానీ ముకుల్ రాయ్ అని చెప్పేసి కలకత్తా హైకోర్టులో పార్టీ ఫిరాయిస్తే స్పీకర్ గారు చర్య తీసుకోకపోతే హైకోర్టు ఇన్వాల్వ్ అయిపోయి ఆయనను మరి 6 సంవత్సరాల వరకు సస్పెండ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే పదవి నుండి. తృణమూల్ కాంగ్రెస్ లో జయనాయుడు బీజేపీ నుండి గెలిచిన అభ్యర్థి, వాళ్ళు కూడా పార్టీ ఫిరాయించాలని చెప్తే వాళ్ళ స్పీకరే కాబట్టి చర్య తీసుకోకపోతే హైకోర్టులో మరి ఆయన్ను సస్పెండ్ చేయడం జరిగింది. తప్పకుండా కడియం శ్రేయర్ గారి ఖబర్దార్, తప్పకుండా నువ్వు చట్టం నుండి తప్పించుకోలేవు. అది హైకోర్టా సుప్రీంకోర్టా తప్పకుండా నీకు శిక్ష విధిస్తుంది తప్పకుండా. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంత అప్రతిష్ట పాలైన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అన్ని పదవులు అనుభవించి 4 క్యాబినెట్ మంత్రి పదవులు
టీడీపీలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్సీ, విద్యాశాఖ మంత్రి, మళ్ళీ పోయేటప్పుడు కూడా ఎమ్మెల్యే బయటికి పోయాం. ఇంత అవమానకరంగా ప్రజలందరూ కూడా తూతూ అంటా ఉంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఏమి ఈ టాల్ లీడర్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నుండి గెలువు రాబోయే 3 సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా 12 మాట అనం. ఒకవేళ కనుక అంబేద్కర్ గారి సాక్షిగా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పే ధైర్యము, దమ్ము నీకుంటేది ఉంటే చెంపలేసుకో. అంబేద్కర్ దగ్గరే ముక్కు నేలకు రాయి, కేసీఆర్ దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్పు. అప్పుడు నీ పాప ప్రక్షాళన జరుగుతుంది. నీ మీద మాట్లాడాలంటేనే మాటలు రావట్లేదు. ఎంత నిస్సిగ్గుగా నీ ప్రవర్తన ఉంటుందంటే పక్కనున్న కాంగ్రెస్ వాళ్ళు, పక్కనున్న నీ దగ్గరి అనుచరులు కూడా నిన్ను అసహించుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక ముందు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకు, రాజ్యాంగాన్ని కించపరచకు, నైతిక విలువలకు తిలోగతాలు ఇవ్వకు. గణపురం నియోజకవర్గ ప్రజలు నీకు కర్రు కాల్చి వాత పెట్టి నీకు గణపురంలో రాజకీయ సమాధి కట్టి పర్వతగిరికి పంపిస్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. సీనియర్ నేత, మాజీ మంత్రి, స్టేట్ మంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దీపక్ దాస్ మున్షి సమక్షంలో కడియం ఆయన కూతురు కావ్య హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. హస్తం పార్టీలోకి చేరికల జోష్ కంటిన్యూ అవుతోంది. హైదరాబాద్ తో పాటు జిల్లాలో ముఖ్య నేతల చేరికలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఇందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కాంగ్రెస్ లోకి చేర్చుకుంది. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దీపక్ దాస్ మున్షి సమక్షంలో కడియం ఆయన కూతురు కావ్య హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి అందరినీ మా పార్టీలోకి రండి, ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అంగా ఉంటేనే, ప్రభుత్వ సహకారం ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతామని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నది.